కొంచెం అర్థమైనటువంటి దీన్నే మనం క్రిస్టియన్ బైబిల్లో ఓల్డ్ బైబిల్లో వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్ అని పెట్టి పిలుస్తారు. మదర్ అని పిలవకుండా వాళ్ళు హోలీ గోస్ట్ అంటే ట్రాన్స్లేషన్ సరిగ్గా చేత కాదు. హోలీ స్పిరిట్ అని చేయాలి. గోస్ట్ అంటే గోస్ట్ అంటే మంచి అర్థం ఉండేదేమో ఆ రోజుల్లో. నేను నుంచి నాది కూడా నేను అనేటటువంటిది తెలియక ఇంటలెక్చువల్ బ్రెయిన్ లో కానీ నువ్వు అర్థం చేసుకోగలుగుతుంటే దాన్ని ఏమని పిలుస్తాను? డార్క్నెస్ అనే పేరుతో పిలుస్తాను. నాది అనేటటువంటి సన్నగా బయటికి తీసుకుంటాం, సృష్టిగా వస్తుంది. కొంచెం అర్థమైనట్టుకుంది. ఇది ఎలా పైకి వస్తుందంటే ఆ కాలంను బట్టి వాడు ఉండేటటువంటి స్థితిని బట్టి. అంటే మన సంవత్సరం వేరు, దేవతల సంవత్సరం వేరు, గ్రహరాజుల యొక్క సంవత్సరములు వేరు, సూర్యుని యొక్క సంవత్సరములు వేరు, ధ్రువ నక్షత్రం యొక్క సంవత్సరములు వేరు, సప్తరిషి మండలి యొక్క సంవత్సరములు వేరు. వాళ్ళ క్యాల్కులేషన్ వత్సరముగా పుట్టేటటువంటి సన్న కింద పుడుతుంటాడు. సన్నగా పుడతాడు, టైం కింద పుడతాడు, స్పేస్ కింద పుడతాడు. సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ శివమస్లో ఉంటాయి. ఇప్పుడు అని చెప్పుకున్నాము. సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి సింబల్ గా మెడిటేట్ చేయబడుతుంది వేదమునందు. ఎంచేతంటే పొద్దున మీరు లేవగానే మీకు తెలియకుండా ఫస్ట్ గా మీ మైండ్కి తెలిసి తెలియకపోయినా సరే మైండ్ మీద ఇంప్రెస్ అయ్యే సింబల్ ఏమిటంటే సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్. ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో మనం ఉన్నాం కాదు కాబట్టి శుభ్రమైనటువంటి ఆకాశము భూమి కనిపించేటటువంటి చోట కానీ మనం ఉంటే, సూర్యోదయం సూర్యాస్తమాలు కనిపించేటటువంటి వాతావరణంలో కానీ మనం ఉంటే, ఓ కొండ మీదకి ఎక్కి ఉంటే, లేకపోతే భూమి ఆకాశము కల్పించేటటువంటి చోటు ఎలా ఉంటుంది? సర్కిల్గా ఉంటుంది. హొరైజన్ ఎలా ఉంటుంది? సర్కిల్. నీ మైండ్ మీద హొరైజన్ ఇంప్రెస్ అయ్యి ఉంటుంది. సూర్యుడు గోళాకారంగా ఉంటాడు, గ్రాములు గోళాకారంగా ఉంటాడు. మనం కూడా గోళాకారంగా ఉంటాం. ఫిజికల్ ఫ్రేమ్ కాకుండా లోపల ఉండేటటువంటి ఆరిక్ బాడీ ఏదైతే ఉంటుందో గోళాకారంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న తేజస్సుతో చేయబడినటువంటి లోకం ఈథరిక్ బాడీ. ఫిజికల్ బాడీ అంతా ఇల్యూషన్. గుడ్డు గోళాకారంగా ఉంటాం. గుడ్డుగా పెరుగుతున్నప్పుడు గోళాకారంగా ఉంటుంది. కనుగుడ్డు కూడా గోళాకారంగా ఉంటుంది. దాన్ని చూసేది and the circle and the sphere are the perfect symbols that are given in the nature, which gives your mind the perfection. The one who meditates the circle from its central point. He can command elements with will అనేటటువంటి వేదం స్వప్నం. తను సెంటర్గా ఉండి తను ఉండేటటువంటి సర్కిల్ చుట్టూ ఉండేట్టుగా నిరంతరము ధ్యానం చేయగలిగినటువంటి వాడు చుట్టూ ఉండేటటువంటి పంచభూతములతో అతి సన్నిహితమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటాడు. తనలో ఉండేటటువంటి పంచభూతముల యొక్క సాధనం ఏదైతే ఉంటుందో వాటి ఎందుకు పెర్ఫెక్షన్ వస్తుంది. ఆ సర్కిల్ విత్ ఏ సెంట్రల్ పాయింట్ అనేటటువంటిదే మాతాపితృల వల్ల పుత్రులు పుట్టుట జనజీవస్. అప్పుడప్పుడు మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇంచేతంటే ఇది రహస్యం కాబట్టి. రహస్యం అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతారు, ఎన్నిసార్లు చెప్పినా గుర్తుంటారు. అది రహస్యం. అంతకన్నా పెద్ద రహస్యం. నేను అనేటువంటి హృదయం నేనే ముఖ్యమైనటువంటిది నాది వదిలేసి నేనే ఎందు మీరంతా సోహం అనేటువంటి అక్షరములను ధ్యానం చేస్తూ నేను ఎందు నిరంతరము ప్రతిష్ఠులై ఉండాలి అని చెప్తూనే ఉంటాం. అయినా మిస్ అయిపోతుంటాం. అది రహస్యం. నేను అనేది ఉన్నది మన హృదయం అంది ఈశ్వరుడిగా ఉన్నాడని ఎవరికి తెలియదా? అందరూ తెలుసు. అదంతా పతంజలితో చేశారు, తెలీదా? కానీ ఎంతసేపు గుర్తుంటాడు అది. మళ్ళీ గురువు వచ్చి గుర్తు చేస్తూ ఉంటారు. మళ్ళీ పుస్తకము ఏదో వచ్చి గుర్తు చేస్తున్నారు, లేకపోతే సహాధ్యాయ వచ్చి గుర్తు చేయాలి. అందుకు ముఖ్యమైనటువంటి దానిగా చెప్పారు ఈశ్వర పరిధానముతో పాటు
తపస్సుతో పాటు స్వాధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసేటటువంటి దాన్ని స్వాధ్యాయం అంటారు. ఒకే గురువుని ఆశ్రయించినటువంటి శిష్యులు ఒక చోటకి చేరి ఒకే మంచి పుస్తకాన్ని చదువుకుని గురువు చెప్పినటువంటి విషయాలు మళ్ళీ 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 స్మరణ తెచ్చుకోవటం అనేది స్వాధ్యాయం చేయడం మిస్ అయిపోతుంటాయి. అలా చెప్పగా ఎక్కువ రోజులు ఇవి గుర్తుంటాయి. ఇవి ఇంపార్టెంట్ అయిపోతాయి, మిగతావి అన్ఇంపార్టెంట్ అయిపోతాయి. అప్పుడు డార్క్నెస్ అనేటటువంటి ఇంపార్టెంట్ అవుతుంది. లైట్ మనం ఏదైతే అనుకుంటున్నామో మాయ అనేటటువంటి లైట్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ప్లేన్ అంతా కూడా లైట్ కింద మనం అనుకుంటాం, సబ్జెక్ట్ ప్లేన్ డార్క్నెస్ కింద అనుకుంటాం. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ రివర్స్ అని ఆవిడ చెప్తున్నాను అన్నట్టు. కొంచెం అర్థమైనట్టు. మళ్ళీ మంత్రాన్ని చదువుతాయి. ఈ పుస్తకంలో ఉండేటువంటి మంత్రములు లాంటి. డార్క్నెస్ ఎలోన్ ఫీల్ ద బౌండ్లెస్ ఆవ్ ఫాదర్, మదర్ అండ్ సన్ వర్ వన్స్ మోర్ వన్. ఐఎమ్ 1 in 3 in 3 in 1 అని అంటాడు వేదమునాథ్. వేదాన్ని నేను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తాను. భూర్భువస్వరో తిస్రో వ్యాహృత తాం అస్మా చతుర్థం అని చెప్తాడు. తైత్రీయంలోనూ ఉంటాయి అని నేను చాలా ఉపనిషత్తులు ఉంటాయి, వేదములు ఏమో ఉంటాయి. దాసాం అస్మై తాం చతుర్థి అంటాడు. భూరితి వా అయం లోక, భూరితి అంతరిక్షం, సూర్యతి జౌలోకము అంతరిక్షము ఆకాశం అనే ఒకటి కాదండి. వేదమునందు ప్రతి వర్డ్ వేస్తాడంటే టెక్నికల్ టర్మ్. అంతరిక్షం అంటే తను తాను చూసుకునేది, అంతరీక్షం చేసేటట్టు. మనకు కూడా క్వాలిటీ ఉంటుంది. భూమి తను తాను చూసుకుంటూ ఉంటుంటాయి. అలా చూసుకునేటటువంటి ఆకాశం యొక్క క్వాలిటీని అంతరిక్షం అంటారు. మనం చూసుకునేటువంటి క్వాలిటీని అంతరిక్షం అంటారు. జీవం అంటే వెలుగు. అన్నిటికీ ఈ సంస్కృత్ మాస్టర్లు అందరూ ఒకటే అర్థం చెప్పేస్తారు. అలా ఉండదు, పర్యాయ పదాలను చెప్పేస్తారు అన్నమాట. పర్యాయ పదాలు ఉండవు, టెక్నికల్. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ, విష్ణుమూర్తి ఈజ్ ఈక్వల్ టు నారాయణ అని రాస్తారు. కాదండి, టెక్నికల్. వాసుదేవుడు వేరు, విష్ణువు వేరు, నారాయణుడు వేరు. భాగవతం చూసి ఒకే పేరుని, ఒకే ఆయన యొక్క నామములు ఏందో ఒక్కొక్క నామం ఒక్కొక్క సంకేతము ఒక్కొక్క దాన్ని ఎలాగైతే ఇస్తున్నాడు. వేదములందు ప్రతిదీ టెక్నికల్ టర్మ్. వెలాసిటీ, స్పీడు, యాక్సిలరేషన్, ఫోర్స్ ఇలా చెప్పుకోరండి ఫిజిక్స్ కెమిస్ట్రీలోని. బ్యాలెన్సీ, డెన్సిటీ, బ్యాలెన్స్ ఇలా ఏమో చెప్తుంటారు కదా. అలాంటి పదాలు వేదమునందు ఉండే ప్రతి పదం కూడా. దే ఆర్ ఆల్సో ప్రాపర్ నౌన్స్. ఆ ప్రాపర్ నౌన్ తెలుగులో ఉంటారు నామవాచకం. నామవాచకంలో కూడా రామ అనేటటువంటి దాన్ని ఆ పదం ఎందుకు వస్తుంటే బ్రహ్మని అంతా కలిపి పరబ్రహ్మను ఒకసారి తర్వాత చూసుకుంటే ఫస్ట్ ఎవరు పిలిచారంటే రామ అని పిలిచారు.